హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్ అండి. ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే, ముంబైకి చెందినటువంటి సినీ నటి కాదంబరి జత్వానీ కేసు మొన్న ఈ మధ్య అందరూ కూడా టీవీల్లో చూడడం జరిగింది. సో ఆ కేసుకు సంబంధించి కుక్కల విద్యాసాగర్ వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ని పోలీసులు అయితే అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగింది. న్యాయమూర్తి వచ్చే నెల 4 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. అలాగే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ను కూడా కోర్టుకు సమర్పించారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 6 పేర్లు అయితే పోలీసులు చేర్చడం జరిగింది. A1గా కుక్కల విద్యాసాగర్ని పేరు ఉంది, A2గా సీతారామాంజనేయులు IPS, A3గా కాంతిరాణ తాత, A4గా వెస్ట్ జోన్ మాజీ ACP హనుమంతరావు, A5గా ఇబ్రహీంపట్నం మాజీ సిఐ సత్యనారాయణ, A6గా విశాల్ గున్ని. ఈ 6 పేర్లను అయితే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చేర్చారు. సో ఈరోజైతే కుక్కల విద్యాసాగర్ని విజయవాడ సబ్ జైలుకి పోలీసులు తరలించడం జరిగింది. ఎవరైతే ఈ ఆరుగురులో 5 ప్రభుత్వ అధికారులు ఉన్నారు, 3 IPS అధికారులు, 2 పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ 5 కూడా టీడీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆల్రెడీ. సో కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరుపరచడం, కోర్టు ఆయనకి రిమాండ్ విధించడంతో ఈ మిగిలిన పోలీస్ అధికారులు 5 కూడా ఒక భయాందోళనలో ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ వీళ్ళే కదా, A1 అయిపోయారు, A2, A3, A4, A5. సో భయాందోళనలు అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే కుక్కల విద్యాసాగర్ని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. అసలు ఏం జరిగింది ఏంటనేది. కాదంబరి జత్వానీ ఆవిడ మొన్న ఈ మధ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. తనపై అక్రమాస్తుల కేసులు, తనపై కుక్కల విద్యాసాగర్కి చెందినటువంటి భూమిని నేను ఆవిడ కబ్జా చేసినట్లుగా ఆయన కేసు పెట్టడం, దానికి పోలీసులు సహకరించి ఆవిడపై వేధింపులకి పాల్పడ్డారని చెప్పి ఆవిడ కేసు పెట్టడం జరిగింది. సో ఈరోజైతే 3 IPS అధికారులు మాత్రం చాలా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే IPS అధికారి అంటే మామూలు విషయం కాదు, వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ముఖ్య నాయకుడైనటువంటి కుక్కల విద్యాసాగర్కి వీళ్ళు సహకరించారు. ఆయన తప్పు చేస్తున్నా కూడా వీళ్ళు సహకరించారు. ఎవరైతే వాళ్ళ అధికారాలని దుర్వినియోగం చేశారు ఆ రోజు, ఈరోజు ఈ IPS అధికారులు బాధపడుతున్నారు. సో వీళ్ళైతే చాలా భయంగా ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళే ఉంది. ఒక IPS అధికారి కాంతిరాణ తాత మాత్రం హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. హైకోర్టు ఆయన వాదనలు విని మంగళవారం వరకు, అంటే రేపటి వరకు కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కాంతిరాణ తాత గారు కూడా పోలీసులకు సహకరించాలని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసుకు సంబంధించి రేపు వాదనలు వింటామని కోర్టు అయితే తెలియజేయడం జరిగింది. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.